గత సంవత్సరం మార్చిలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో కట్ల నోట్ల కట్టలు దొరికిన విషయం మనందరూ తెలిసిందే. ఒక ఫైర్ యాక్సిడెంట్లో అవి తగలబట్టడం కూడా వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన పైన చాలా అభియోగాలు వచ్చాయి. ఫైనల్ గా ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ జరిగాయి అన్నమాట. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన నగదు వ్యవహారంలో రీసెంట్ గా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై వచ్చిన 3 ఆరోపణలు రుజువైనట్లు లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసిన 3 సభ్యుల ఎంక్వైరీ కమిటీ తేల్చి చెప్పింది. కమిటీ నివేదికను ఆగస్టు 12వ తారీఖున పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 2025 మార్చి 14వ తారీఖున ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పే సమయంలో అక్కడ పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు, వాటిలో కొన్ని కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ మాత్రం ఆరోపణలన్నీ ఖండిస్తూ అక్కడున్న డబ్బులు తనవి కావని చెప్పి తనకేమీ తెలియదని చెప్పుకొచ్చారు. కానీ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇచ్చిన వివరణను పార్లమెంటరీ ఎంక్వైరీ కమిటీ సంతృప్తికరంగా లేదని చెప్పి చెప్పింది. మనందరూ తెలుసు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 మరియు ఆర్టికల్ 217 ఈ రెండు కూడా జడ్జెస్ ఇంపీచ్మెంట్ గురించి చెప్తాయి. ఆర్టికల్ 124 చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ సంబంధించి, ఆర్టికల్ 217 హైకోర్టు జడ్జెస్ సంబంధించి ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సింది, ఇప్పటి వరకు భారతదేశంలో 2 జడ్జెస్ మీద రిమూవల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు, కానీ 2 హైకోర్టు జడ్జెస్ మీద అవి చివరికి వచ్చే లోపే అది మొత్తం ఆగిపోయింది అనమాట. అంటే ఆ ప్రొసీడింగ్స్ వచ్చే లోపే వాళ్ళిద్దరూ రిజైన్ చేసేసారనమాట. జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో మనం చూస్తే కనుక ఆయన పైన ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఇన్కెపాసిటీ మనకు తెలుసు. సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు, హైకోర్టు జడ్జెస్ కావచ్చు, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ద్వారా, అంటే పార్లమెంట్ లో రిమూవల్ ప్రొసీడింగ్స్ ద్వారా అభిశంసనకు గురవుతారనమాట, ఇంపీచ్మెంట్ గురవుతారు. దీనికి సంబంధించి ఒక ప్రాపర్ ప్రాసెస్ ఉంది. పార్లమెంట్ లో 2 సభల్లో ఈ జడ్జెస్ రిమూవల్ ప్రొసీడింగ్స్ పాస్ అవ్వాలన్నమాట. ఆ ప్రొసీడింగ్స్ పూర్తి స్థాయిలో జరగకముందే జస్టిస్ యశ్వంత్ వర్మ రిజైన్ చేసేశారు అలహాబాద్ హైకోర్టు జడ్జిగా. తనకే పాపం తెలియదని, అనవసరంగా ఇండిక్ట్ చేశారని చాలా పెద్ద లెటర్ రాస్తూ ఆయన ఈ రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బిల్, ఈ బిల్ ఇంతవరకు పాస్ అవ్వలేదు. అంటే జడ్జెస్కి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ అకౌంటబిలిటీ ఏంటి, వాళ్ళు ఎటువంటి ప్రమాణాలు మెయింటైన్ చేయాలి, వాటి మీద ఇంతవరకు కూడా ఎటువంటి బిల్లు లేదనమాట. మనం చూస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ రకరకాల చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ జ్యుడిషియరీ అనేది చాలా ఇమ్యూన్గా ఉంది వీటన్నిటికీ కూడా. వాళ్ళకి సంబంధించి చాలా విషయాల్లో అనేక అంశాలు బయటకు కూడా రావు అనమాట. 2015లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జస్టిస్ చార్సి చల్మేశ్వర్ ఒక మాట అన్నారు, ట్రాన్స్పరెన్సీ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ జ్యుడిషియరీ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు ఇట్. పారదర్శకత అనేది ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటిది, న్యాయ వ్యవస్థ కూడా పారదర్శకత పాటించాలని. ఇలాంటి బయటకు వచ్చినప్పుడు, జడ్జెస్లలో కట్ల డబ్బులు బయటపడినప్పుడు, లేదా జడ్జెస్ అంశాల్లో కరప్షన్ కేసెస్ బయటపడినప్పుడు న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం తగ్గుద్దనమాట. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా న్యాయ వ్యవస్థకే ఉంది. చాలా సందర్భాల్లో కొన్ని వ్యవస్థలో ఉన్న కరప్షన్ గురించి బయటకు మాట్లాడడం, అది న్యాయ వ్యవస్థ కావచ్చు, డిఫెన్స్ రక్షణ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా మన అనుమానాలకు తావివ్వకుండా ఉంటాయని మనం నమ్ముతాం. కానీ ఇలాంటి జరిగినప్పుడు ప్రజల యొక్క ట్రస్ట్ అనేది ఎరోడ్ అయిపోద్ది అనమాట. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా ఇదే విషయం మాట్లాడారు. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం తగ్గకుండా కాపాడుకోవాలి, అది మనందరి బాధ్యత అని చెప్పి. మనం చూస్తే గత 18 సంవత్సరాలుగా అనేక అంశాలు న్యాయ వ్యవస్థ విషయంలో బయటకు వస్తున్నాయి అనమాట. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాజ్యసభ మెంబర్ అవటం. సో ఎవరైతే ప్రెసిడెంట్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారో ఆయనే ప్రెసిడెంట్ చేత రాజ్యసభకు నామినేట్ అవటం. అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద సెక్షువల్ హరాస్మెంట్ కానీ సెక్షువల్ ఎలిగేషన్స్ రావటం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే 4 జడ్జిలు బయటకు వచ్చి, మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ మాస్టరింగ్ ద రోస్టర్, జడ్జిలు బయటకు వచ్చి న్యాయ వ్యవస్థలో ఉన్న తప్పులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం, దాని తర్వాత జడ్జెస్ మీద కరప్షన్ ఎలిగేషన్స్ రావటం, అది కూడా హైకోర్టు జడ్జి స్థాయి సీనియర్ మోస్ట్ జడ్జెస్ పైన ఎలిగేషన్స్ రావటం, దీని మీద వీడియోగ్రఫీ బయటికి రావటం, ఫొటోస్ బయటికి రావటం, సుప్రీంకోర్టు స్వయంగా దీన్ని పరిశీలించడం, ఇవన్నీ చూస్తే ప్రజలు న్యాయ వ్యవస్థ గురించి ఏం ఆలోచిస్తారు, ఎటువంటి నమ్మకం ఉంటుంది? అంటే అన్నీ దాటాక కోర్టులన్నా న్యాయ వ్యవస్థ ఉంది, చట్టం ధర్మం అని నమ్మే ప్రజలు ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి?